సముద్ర ప్రయాణం ఎప్పుడూ ప్రమాదంగా కనిపిస్తుందండి. అలాంటి సముద్రంతో ఎప్పుడూ నిత్యం వేటాడుతూనే వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి ఒక అందమైన గ్రామం అండి. అదేనండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలంలోని ఒక అందమైన విలేజ్ అండి. అదేనండి వాసాల తిప్ప. ఈ వాసాల తిప్పలో నిత్యం ఎప్పుడు ప్రతిరోజు ఒక 15 బోట్ల వరకు ఈ సముద్రంలోకి వెళ్ళి మత్స్య సంపదను వేటాడుతూ ఉంటారండి. ఈ వేటే జీవనంగా సాగుతున్నటువంటి ఈ ప్రజల యొక్క నిత్య జీవితం ఎప్పుడు వేటతో కొనసాగుతుందండి. అలాంటి అందమైన గ్రామంలో ప్రతిరోజు వేటతో పాటు ఇక్కడ ఉండేటువంటి తెప్పలతో పాటు అక్కడ ఉండేటువంటి పడవలను చూస్తే కనుక అందంగా కనిపిస్తాయండి. అలాంటి అందమైన విలేజ్లో ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటువంటి చేపలను తీసుకొస్తూనే ఉంటారన్నమాట. అలాంటి చేపల వేలం పాట ఎలా జరుగుతుంది, అలాగే ఇక్కడ ఉండేటువంటి సరదా సన్నివేశాలు అంటే పిల్లలు కూడా సండే అయ్యేటప్పుడు ఇక్కడ ఆడుకునేటువంటి సందర్భాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ ఉన్నటువంటి అలలు శబ్దానికి ఇక్కడ ఉండేటువంటి వస్తున్నటువంటి తెప్పలతో పాటు ఇక్కడ ఉండే పడవలు కూడా ఎప్పుడు నిత్యం గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయండి. చూడండి ఇక్కడ ఉండేటువంటి పిల్లలు కూడా ఆ పడవలను చూసి ఆనందిస్తూ ఉన్నారన్నమాట. అంటే సండే అయ్యేటప్పటికి ఈ వాసాల తిప్ప అనే గ్రామంలో ఎప్పుడు వేట కనిపిస్తూ ఉంటుందండి. అంటే మిగిలిన టైంలో కూడా 24/7 అంటే వారానికి 7 రోజులు కూడా వీళ్ళ వేటకు వెళ్తూనే ఉంటారన్నమాట. అలాగే ఈ వేటకు వెళ్ళడమే కాకుండా ఈ వేటకు వెళ్ళొచ్చినటువంటి పడవల్ని ఒడ్డుకి చేర్చేటువంటి మార్గం కూడా చూస్తారండి. ఇక్కడ ఒడ్డుకి పట్టేటువంటి అద్భుతమైన దృశ్యం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. అక్కడ సీనరీకి తగ్గట్టుగా బ్లాక్ అండ్ వైట్లో ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఈ పడవను తీసుకురావడం కానీ, పడవలను పైకి పంపడం కానీ, అలాగే సముద్రంలో తీసుకువెళ్ళడం కానీ ఇవన్నీ అద్భుతమైన దృశ్యాలుగా చెప్పవచ్చు అండి. అలాంటి అద్భుతమైన సన్నివేశాలు ఈ సన్నివేశం ఒకటండి. ఈ సముద్రం దగ్గర పిల్లలు ఎప్పుడు నిత్యం ఆటలాడుకుంటూనే ఉంటారండి. ఎందుకంటే ఇంత అందమైన ప్రదేశంలో ఈ పడవలు చూడగానే అందంగా కనిపిస్తున్నాయండి. అయితే ఈ పడవలు సముద్రంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కెరటాలకి అటు ఇటు మెదులుతూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయండి. ఇక్కడ కనిపిస్తున్న పడవల్ని ఒక పక్కకి ఆపి అక్కడ ఉన్నటువంటి మత్స్య సంపదని వేలంపాటికి తీసుకెళ్తున్నారు ఒక పక్కన. అలాగే ఇక్కడ పిల్లలు కూడా ఆ తెప్ప మీద అంటే ఆ పడవ మీద ఆడుకుంటున్న సందర్భాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. అలాంటి అందమైనటువంటి నేచర్ కనిపిస్తున్నటువంటి అద్భుతమైన లొకేషనే ఈ వాసాల తిప్పలో ఉన్నటువంటి ప్రదేశం అండి. ఏం చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? ఎక్కడ అంటే ఎక్కడది? ఇక్కడేనా? ఏంటి మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా వెళ్ళదు వేటకి? ఎలా ఉంది? ఈ అబ్బాయి ఏంటి ఎలా ఉన్నాడు? ఈ అబ్బాయి ఏంటి ఎలా ఉన్నాడు? అవునా, డాన్సులు బాగా వేస్తారు మీరు.
చూడండి, గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి ఒక అద్భుతమైన దృశ్యాన్ని కనిపిస్తుందండి. అంటే పిల్లలు సముద్రం ఒడ్డున ఆడుకుంటున్న అద్భుతమైన కళలు అలాంటి అద్భుతమైన దృశ్యంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వాళ్ళ ఆనందానికి వెలకట్టలేనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యంగా చెప్పవచ్చు. చూడండి, వాళ్ళు ఆడుకునేటువంటి సందర్భాల్లో వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ వాళ్ళ ఆలోచన తీరు కానీ ఎంత అద్భుతంగా ఉందో, వాళ్ళే రాజు వాళ్ళే మంత్రి అంత అద్భుతంగా కనిపించేటువంటి అద్భుతమైన దృశ్యాలే ఇవి. ఇలా కనిపిస్తున్నట్టు ఈ సందర్భాలు చూడగానే నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు చూస్తూ ఉంటే కనుక సముద్రం ఒడ్డున పిల్లల యొక్క ఆనందము ఎంత అందంగా ఉంటుందో చూడండి. అలాగే ఇక్కడ వచ్చేటువంటి సముద్ర కెరటాలకి ఈ పడవ అనేది అటు ఇటు మెదులుతూ ఉందండి. చూడండి, అంటే ఒక్కొక్కసారి కెరటాలు అనేవి చిన్నగా వస్తుంటాయి, ఒక్కొక్కసారి పెద్దగా వస్తుంటాయండి. అలా వచ్చినప్పుడు ఈ పడవ చూడండి ఒక పక్కకి ఎలాగా కదులుతుందో, అలా కనిపించేటువంటి దృశ్యాలను చూసినప్పుడు మనకి చాలా భయం కలిగిస్తాయండి. అలాంటిది పిల్లలకి ఎప్పుడు నిత్యము అలవాటు అవ్వడంతో ఎంత అందంగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఆ పడవ అనేది అటు ఇటు కదలడంతో కూడా వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారండి. చూడండి, ఈ అద్భుతమైన దృశ్యం చూస్తే కనుక మన గుండెల్లో గుబేలు అనిపిస్తుందండి. చూడండి ఆశ్చర్యపడలేదు. చెప్పాడు చూస్తున్నారు కదండి, ఇక్కడ కనిపించేటువంటి అద్భుతమైన దృశ్యాలు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న చేపలు చూడండి, అన్నిటినీ సెపరేట్ చేసుకుని మార్కెటింగ్ పని తీసుకెళ్తున్నారండి. ఎప్పుడు ఇక్కడ వాసాల తిప్పులో ఫ్రెష్గా ఉండేటువంటి సరుకు ఎప్పుడు ఈ ఒడ్డుకి తీసుకొచ్చి ఇక్కడ వేలం పాట అనేది చేస్తుంటారండి. ఇక్కడ వచ్చేటువంటి ఈ ఫిషింగ్ మార్కెట్ అంతా ఎప్పుడు చౌకగా ఉంటుందండి. చూశారు కదండి, ఇక్కడ ఉండేటువంటి ఒక చేప 10,000 రూపాయలు ఉందంటే కనుక ఇంకా ఈ సముద్రంలో వచ్చేటువంటి ప్రతి చేప రేటు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇలాంటి అందమైన గ్రామం మీకు చూపించడానికి కారణం ఏంటంటే మన మత్స్యకారులు పడుతున్నటువంటి కష్టాలు తెలియాలి. అలాగే చేపలను వేటాడడం అనేది మామూలు విషయం కాదండి. అలాంటి అద్భుతమైన దృశ్యాలు మీకు కనిపించాలనే ఉద్దేశంతో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అలాగే మరొక వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే బ్లాగ్స్లో అందమైనటువంటి వీడియోస్ చూపించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక